వేచి చూద్దాం. ఇప్పుడు మనం ఆచంట నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మంత్రి పితాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి శ్రీరంగనాథరాజు బరిలో ఉన్నారు. మరి ఇద్దరికి సంబంధించినటువంటి బలాలేంటి, బలహీనతలేంటి? ముందుగా పితాని సత్యనారాయణ మంత్రికి సంబంధించినటువంటి బలాలు ఒక్కసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. వరుసగా మనం చూస్తున్నాం, సాయం కోరితే తక్షణమే స్పందించడం ఆయనకు అనుకూల అంశంగా కనిపిస్తోంది, కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. గెలిచిన ప్రతిసారి మంత్రి కావటం, అటు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇటు టీడీపీలోకి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా గెలిచిన ప్రతిసారి కూడా మంత్రి కావటం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక ఆర్థికంగా బలమైన నేతగా ఆయన ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి బలాలు మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఇక ఆయనకు సంబంధించినటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నాయా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా మనం చూస్తున్నాం, ప్రజలకు అందుబాటులో ఉండరనేటటువంటి విమర్శ ఆయన పైన ఉంది. ఇసుక మాఫియాలో కుమారులపై ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. ఈ ఆరోపణలు ఆయనకు ప్రతికూలంగా మారేటటువంటి ప్రమాదం ఉంది. సొంత సామాజిక వర్గంలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. సో బలహీనతలు కూడా మనం చూసాం. పితాని సత్యనారాయణ బలాలు బలహీనతలు చూసాం. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీరంగరాజు ఏ రకమైనటువంటి పోటీని ఇవ్వబోతున్నారు, ఆయన బలాలేంటి బలహీనతలేంటో చూద్దాము. క్షత్రియ సామాజిక వర్గం మద్దతు ఆయనకు కనిపిస్తోంది. అదే సమయంలో ఆర్థికంగా బలమైన నాయకుడిగా ఆయన కనిపిస్తున్నారు. పితానిపై ఉన్నటువంటి వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలు వరుసగా మనం చూసాం. ఇక ఆయనకున్నటువంటి బలహీనతలేంటో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. శ్రీరంగనాథరాజు ఆయనకి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు, తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ప్రధానంగా కనిపిస్తోంది. ఆక్వా పరిశ్రమపై జనంలో వ్యతిరేకత ఉంది. ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యతిరేకత ప్రధానంగా కనిపిస్తోంది. పరిశ్రమ పైన, వ్యర్థాలపైన అక్కడి ప్రజలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నియోజకవర్గం పైన టీడీపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మంత్రి పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సో సీనియర్ నాయకుడైనటువంటి పితాని సత్యనారాయణ బరిలో ఉన్నటువంటి ఆచంటలో ఇప్పుడు వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు శ్రీరంగనాథరాజు. మరి ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినటువంటి ఆయన మంత్రికి ఎలాంటి పోటీ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.